హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆశీర్వాదలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ రవ్వ చిప్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ చిప్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు. బ్రేక్ టైంలోకి అండ్ అలాగే టీ టైం స్నాక్గా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ లేదు. తక్కువ టైంలో చాలా ఎక్కువగా చేసుకునే స్నాక్స్ ఏదైనా ఉంది అంటే ఈ రవ్వ చిప్స్ చాలా బాగుంటాయి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా పావు కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకొని వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వీటిని ఇప్పుడు ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎలా అయితే ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్నానో మీరు కూడా అదే విధంగా చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్నాక దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 2 కప్స్ వరకు బొంబాయి రవ్వ, అదేనండి ఉప్మా రవ్వని తీసుకోండి. తీసి మొత్తాన్ని ఒకసారి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా సగ్గుబియ్యాన్ని ఏ బౌల్లోకి అయితే తీసుకున్నామో అదే బౌల్లోకి ఈ బొంబాయి రవ్వని పౌడర్లా చేసి ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా తీసుకున్నాక కింద నుంచి ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోండి. మొత్తాన్ని ఇలా కలుపుకున్నాక ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్ గీ లేదా బటర్ని వేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ గీ అనేది పిండి మొత్తానికి బాగా పట్టాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ని వేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పిండి అనేది ఇలా బైండింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే చిప్స్ అనేవి చాలా గుల్లగా కరకరలాడుతూ వస్తాయి. ఇలా పిండిని కలుపుకున్నాక ఈ పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా హాఫ్ ఆనియన్ని తీసుకొని అలాగే 3 to 4 పచ్చిమిర్చిని తీసుకోండి. అలాగే 1 ఇంచ్ దాకా జింజర్ని తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీరా అలాగే 2 రెమ్మల కరివేపాకును వేసి మొత్తాన్ని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలానే బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి ఈ మసాలాని తీసుకొని అందులోకి పావు టీ స్పూన్ వాము, అలాగే మీ దగ్గర వైట్ నువ్వులు ఉంటే నువ్వులు, నేనైతే బ్లాక్ నువ్వులు అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర వైట్ ఉన్న యూస్ చేసుకోవచ్చు. హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే ఇక్కడ కలర్ కోసం అని చెప్పి నేను టర్మరిక్ పౌడర్ని అయితే యూస్ చేస్తున్నాను. అలా టర్మరిక్ పౌడర్ని వేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. మసాలా మొత్తాన్ని ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ని వేసి సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి.
ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా కలుపుకొని ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మొత్తాన్ని ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్గా తీసుకొని చపాతీలా పాముకోవాలి. కొద్దిగా గోధుమ పిండిని వేసి చపాతీలా పాముకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై అయ్యేలా ఆయిల్ని వేసుకొని ఈ చిప్స్ని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లైట్గా ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా చిప్స్ని వేసి మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసుకోండి. చిప్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చిప్స్ అన్నిటిని ఇలానే ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న క్రిస్పీ రవ్వ చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిప్స్ అనేవి కొద్దిగా కూల్ అయ్యాక ఇంకా క్రిస్పీగా అయితే అవుతాయి. ఆ తర్వాత వీటిని ఎయిర్ టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. మీరు మీ ఇంట్లో పిల్లల కోసం కానీ మీ పెద్దవాళ్ళ కోసమైనా ఏదైనా స్నాక్ చేయాలనుకుంటే ఈ స్నాక్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.